నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ డిమాండ్స్ డే సందర్భంగా పాల్వంచ పట్టణంలో కార్మికులందరూ భారీ ర్యాలీతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పాల్వంచ పట్టణ కన్వీనర్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటు విధానాన్ని వేగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ ఉవ్విళ్లూరుతున్నదని, అందులో భాగంగా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన పద్ధతిపై వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలు ఆపాలని, సింగరేణికి బొగ్గు బ్లాక్లను నేరుగా కేటాయించాలన్నారు. కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు నిశ్చయించుకున్న కేంద్ర బీజేపీ విధానాలను నివారించి కార్మిక హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం చేయాలని ఆమె కోరారు. ఈరోజు జూలై 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే జరుగుతూ ఉంది. ఈ డిమాండ్స్ డేలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లగా పరిపాలన చేస్తుంది, అయినా రైతు, కార్మిక, కర్షక, ప్రజా పోరాటాల వ్యతిరేకంగా సిఐటియు పోరాటం చేస్తుంది. కానీ కార్మిక చట్టాలు 4 కోళ్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మికులకు నష్టపరిచే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. కానీ కార్మికులకు న్యాయంగా చేసే పనిలో ఎక్కడా కూడా ముందు లేదు. రైతు వ్యతిరేక విధానంలో కానీ, అలాగే కార్మికుల పనిలో కానీ, కార్మికుల 4 కోళ్ల విధానంలో కానీ, అలాగే ప్రభుత్వ ఏదైతే అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వం కార్మికుల వైపు లేకుండా ఉంది. కార్మిక చట్టాలు అన్నీ అవలంబిస్తే కార్మికులు వాళ్ళు ఎక్కడైతే బీజేపీని మర్చిపోతారేమోననే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేసేసింది. అలాగే రైల్వే, విమానాశ్రయాలు, ఇప్పుడు బొగ్గుని కూడా ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇప్పటికే విద్య, వైద్యం కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ఈ ప్రైవేటీకరణ సంస్థల్లో కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు బ్రతకడానికే చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. పని దొరికే పరిస్థితి లేదు, పనికి తగ్గ వేతనం లేని పరిస్థితుల్లో ఇప్పటికే చాలా భయంకరమైన బాధల్లో ప్రజానికం బ్రతుకుతున్నారు. ఆ ప్రజానికానికి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకు అవలంబించే ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా వాటికి దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాన్ని తిరస్కరించే విధంగా కార్మికులంతా కూడా ఐక్యం అవ్వాలని కోరుతూ ఈరోజు పాల్వంచలో జరిగే డిమాండ్స్ డే సందర్భంగా అన్ని రంగాల వైపు నుంచి అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, అలాగే ఆశా వర్కర్లు, బిల్డింగ్ వర్కర్స్, వీళ్ళ సమస్యల మీద, అన్ని సమస్యల మీద సిఐటియు పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగానే ఈరోజు కోరికల దినోత్సవం ఏదైతే ఉందో ఆ దినోత్సవాన్ని పూర్తి చేసుకోవాలి అని, ఆ కోరికల దినోత్సవాన్ని ప్రభుత్వం దాకా చేర్చాలని సిఐటియుగా పోరాటం చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.